ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి. త్వరలో మెగా డిఎస్సి అంటూ కూడా మీకు ఇక్కడ కనబడుతున్నది కదా. త్వరలో మెగా డిఎస్సి కాదు, ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి ఏమడుగుతున్నారు అంటే జీవో నెంబర్ 57, 58 అనుకుంటా బహుశా నిరుద్యోగులకు సంబంధించి పాపం పిల్లలు ఆందోళన చేస్తున్నారు. నాకు నిన్న కూడా కాల్ చేసి వీళ్ళు ఏమంటున్నారు అంటే అన్న మేము పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి దాదాపుగా చాలా మంది లక్షలలో పూర్తి స్థాయిలో కూడా మేము ఇబ్బంది పడ్డాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడ్డది. అంటే ఈరోజు కేసీఆర్ కు సంబంధించి మళ్ళీ మా జీవో గనక ఏంది ఎత్తేసి మాకు గనక ఇయ్యకపోతే మేము మళ్ళీ పోరాటం చేస్తామని వీళ్ళు రేవంత్ రెడ్డి మీద ఎట్లా తీరుతున్నారో మీరే చూడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడరు. వీళ్ళకు సంబంధించి వీళ్ళ జీవో ఎత్తేయాలనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. వీళ్ళకి ఏంది అంటే ప్రధానమైన డిమాండ్ కనబడుతుంది. ఒకసారి మీరే చూడు తెలంగాణ ప్రజలారా. అట్లానే చెప్పి రాను తగ్గిపోతుంది. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పుడు చూపిస్తాం. నిరుద్యోగులు అసలు ఏం చెప్తారో మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు అట్లా ఆలోచిస్తే ఇప్పుడు ఎట్లున్న పరిస్థితి ఉన్నది చెప్తున్నా అన్న. వాస్తవానికి మేము అర్థమైందా? వాళ్ళు ఏంది అంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో కూడా పోరాటం చేయడానికి నిరుద్యోగులు సాహసం చేస్తున్న పరిస్థితి. వాళ్ళు ఫిక్స్ అయిపోయిగా. ఎందుకు ఫిక్స్ అయ్యాలంటే వాళ్ళ జీవోకు సంబంధించి 57, 58 బహుశా ఆ జీవోను రద్దు చేయాలని వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడ్డది. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి కనబడ్డదా అంటే లేని పరిస్థితి కనబడతాను. త్వరలో మెగా డిఎస్సి కాదు నువ్వు వేయాల్సింది. వీళ్ళు వేయాల్సింది ఏంది అనేది రేవంత్ రెడ్డి గారు ఇది ఏంగానే నిరుద్యోగులందరూ సంబరపడి సంకలు కొట్టుకొని మళ్ళీ పాలాభిషేకాలు పూలాభిషేకాలు జై రేవంత్ రెడ్డి కాదు మీరు అనాల్సింది. మీరు అడగాల్సిన మీ హక్కు ఏముంది అనేది అడగాలంటే నేను చెప్తాను ఎన్నూరు తెలంగాణ ప్రజలారా. నెంబర్ 1 టిఎస్పిఎస్సికి సంబంధించి దీనికి సంబంధించిన చైర్మన్ కు సంబంధించి మరి ఆయనను ఎందుకు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తలేరు అనేది నెంబర్ 1. దాంతో పాటు అందులో మెంబర్స్ కు సంబంధించి ఇంకొకటి ఏంది దాంట్లో లీకేజ్ కి సంబంధించి పాత్రధారులుగా పదే ఈ మగాళ్ళు చెప్పి లేదు. కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ కు సంబంధించి అనుచరులు ఉన్నారు, వాళ్ళ పిఏలు ఉన్నారు, లేకపోతే ఇతరత్ర ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేది అబండాలైతే కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షంలో ఉన్నప్పుడు బరాబరి మాట్లాడింది కదా. మరి అవన్నీ ఎందుకు నిరూపించలేకపోతున్నారంటే అవన్నీ అక్షరాల అబద్ధపు మాటలు అన్నట్టు. లేకపోతే వీళ్ళు చేయదలుచుకుంటే ఈ చైర్మన్ రాజీనామా, ఈ మెంబర్ల రాజీనామా కాకుండా వీళ్ళను పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దాంతో పాటు లీకేజీ పాత్రలకు సంబంధించి అందరినీ కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తా అని గతంలో ఇదే కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు స్టేట్మెంట్లు ఇయ్యలే, మనం చూలే. మరి వాళ్ళందరి విషయంలో ఏమైపోయింది? టిఎస్పిఎస్సికి సంబంధించిన ప్రక్షాళన అని మీరు అంటున్నారు. టిఎస్పిఎస్సికి సంబంధించి గతంలో చేసిన తప్పిదాలను వాళ్ళను వెనకేసుకత్తూ మీకు మళ్ళొకసారి మొండి చేయి చూపెడుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. త్వరలో అనే విషయాన్ని మీరు పక్కన పెట్టండి. నేనేమంటున్నానంటే గతంలో వీళ్ళు మాట్లాడిన మాటల మీద ఎందుకు నిల్చోటలేరు నేను మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీ ఏ పార్టీకి అమ్ముడు పోయేది లేదు, ఎవరిని లేదు, ఎవరినైనా చీల్చి చెండాడులే. నేను గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాలు చెప్తున్నా. మరి మెగా డిఎస్సి అని చెప్తున్నారు కదా టీచర్ల టిఎస్పిఎస్సి బాధితులు ఎవరు అని అడగండి మీరు. టిఎస్పిఎస్సికి సంబంధించి బాధ్యులు ఎవర్రా సన్నాసులారా? మరి వాళ్ళకి సంబంధించిన లీకేజీ పాత్రలు ఎవరు? వాళ్ళ సంగతి ఏంది? మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి మొత్తం వరుసగా కూడా ఆరోపణలు చేసిరు కదా. ఇప్పుడు మీ చేతిలోనే అధికారం ఉంది, మీ చేతిలోనే ఆఫీసర్స్ ఉన్నారు, మీ చేతిలోనే ఎంక్వైరీ సంస్థలు ఉన్నాయి. మీరు తలుచుకుంటే ఎంతసేపు రాజు తలుచుకుంటే దెబ్బల కొదువా అన్నట్టుగా మీరు తలుచుకుంటే ఎంతసేపు ఎంక్వైరీ చేయడానికి. మరి ఎందుకు వేస్తలేరు అంటే అది అబద్ధం కాబట్టి కేటీఆర్ వాళ్ళ ప్రభుత్వం మీద శుద్ధ అబద్ధపు ప్రచారం చేసిళ్ళు. దీంట్లో ఏంది అంటే ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కొంతమంది ఉన్నారు. దాంతో పాటు ఏంటంటే నెత్తి మీద తెల్లెంటికలు వచ్చిన మేధావులు వీళ్ళు ఎన్నుకుండి నిరుద్యోగులను ప్రోత్సహించి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిర్రు అనేది వాస్తవమైన విషయం. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తున్నా కదా వాస్తవాలను ఖచ్చితంగా కూడా మీరు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.